ரொம்ப நன்றி. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. గోవిందరాజన్ ఉన్నాడు నా ఫ్లాట్ లో. వణకం సార్. వణకం అని చెప్పి వణుకుతున్నావేట్రా? అసలు నా ఫ్లాట్ కి ఎందుకు వచ్చావురా? అదిల్ల వీరబాబు ఎన్నడో తమిళ్ పేపర్ నీ ఇంట్లో தான் పూసినాడు, నీ తెలుగు పేపర్ నా ఇంట్లో தான் వేసినాడు. அந்த பேப்பர் பத்தி கேளி. கேளியா? ఏం కేళేవరా? అదిల్ల என்னோட பேப்பர் எடுத்துக்கிட்டு நான் வீட்டுக்கு போறேன். ஆஹா எந்த பொண்ணு எப்படி மரியாதை என்ன கோஆபரேஷன். వారా ఎన్న వీటికి వారా. వీరబాబు ఏంటి సార్ మీ తెలుగు పేపర్ సర్దార్జీ కేసాను, మ్యాటర్ వర్కౌట్ అయిందా? ఆ మ్యాటర్ కాదురా, ఆ గోవిందరాజన్ గారి తమిళ పేపర్ నా ఫ్లాట్ లో ఎందుకు వేసావు? పొరపాటు అయిపోయింది సార్. అయినా మీరెందుకు అంత కంగారు పడుతున్నారు? కంగారు కాదురా, వాడు నా అపార్ట్మెంట్ లోంచి తమిళ పేపర్ ఊపుకుంటూ వాడా చెంతకు వాడా అని పాడుకుంటూ వెళ్తున్నాడు. వెళ్తే వెళ్ళాడు, వాడు తమిళలో మాట్లాడినా మన మేడం గారికి అర్థం కాదు కదా. కనెక్షన్ పెట్టుకోవడానికి లాంగ్వేజ్ ఎందుకురా? నాకు హిందీ రాపోయినా సర్దార్జీ మిసెస్ తో బాడీ లాంగ్వేజ్ తో మెయింటైన్ చేయడం లేదు. నమ్మక ద్రోహి, నాకు ఇచ్చిన సలహా అరవడికి ఇచ్చావా? అందుకే మన ఇంటి ఫుడ్ మనమే తినాలి. పక్కింటి ప్లేట్ చూసి లొట్టలు వేసుకున్నాం అనుకోండి, మన ఇంటి ఫుడ్ ఎంగిలవుతుంది. ఇప్పుడు అర్థమైందా? అర్థమేంటదిలేండి. ఇవ్వండి మీ డబ్బు. సార్ ఏం కొట్టమంటారు సార్? ఎక్స్ట్రాలు కొట్టకుండా ఎక్స్ట్రా ప్రీమియం కొట్టు. అలాగే సార్. ఏమయ్యా, నువ్వు ఇంతకు ముందు ఏమైనా బ్యాండ్ మేళం ట్రూప్ లో పనిచేసావా? పెట్రోల్ కొడుతుంటే బ్యాండ్ మేళం సౌండ్ వస్తుంది. అది ఈ సౌండ్ కాదు సార్, ఆ సౌండ్. నాకు కూడా పెట్రోల్ కొడుతున్నారా? ఏమి డాక్టర్ అయ్యా నువ్వు? బ్యాండ్ మేళానికి కూడా పెట్రోల్ కొట్టిస్తారా? నేను డాక్టర్నని మీకెలా తెలుసు? నేను చెప్తాను. అవును, వీళ్ళందరూ నిన్ను కలవడానికి వచ్చారు. ఏంటి వీళ్ళంత పేషెంట్లా? ఫ్రీగా ఆపరేషన్ చేయాలా? కాదు, కోఆపరేషన్ చేయాలి. అంటే సెటిల్మెంట్ చేయాలి బాబు. నా పెళ్లి ఆపింది తమరే కదా. చేయకపోతే నా పెళ్లికి వాయించిన లంగర్ హౌస్ బ్యాండ్ పాడి వీళ్ళే. డబ్బులు తీ. ఆపండి, ఆపండి. ఇది బ్యాండ్ మేళంలో లేదు, చావు మేళంలో ఉంది. చూడు మిస్, పెళ్లి ఆగిపోయిన పెళ్లి కూతురా. నేను ఇక్కడ పెట్రోల్ కొట్టించుకుంటుంటే నువ్వు ఇలా పెట్రోలింగ్ పోలీసుల బ్యాండ్ మేళంతో వచ్చి బ్యాండ్ వాయించడం ఏం బాలేదు. వాళ్ళ డబ్బులు చేతిలో పడేదాకా అలా వాయిస్తూనే ఉంటారు. వీళ్ళెంత వాయించిన చేతులు వాయాలి తప్ప చిల్లర రాలదు. ఆపడే ఆపడే ఆపండుడే. ఏంటి గోళ? ఇది పెట్రోల్ బంక్ అనుకుంటున్నారా లేక పెళ్లి మండపం అనుకుంటున్నారా? ఆ వాయించుకునేదేదో పక్కెళ్ళి వాయించుకోండి. ఆ మొక్కి లక్క పెడితో చెప్పు. ఆడభక్త రామదాసుల ఆర్కెస్ట్రాతో లాగెత్తుకుంటూ వచ్చేసి ఏంటయ్యూ తొక్కలో బ్యాండ్ మేళం ఒకటి వేసుకొచ్చి బెదిరించేగానే అయ్యి బాబాయ్ తప్పైపోయిందండి, మీ డబ్బులు మీకు ఇచ్చేస్తానండి, నన్ను క్షమించేయండి అని అంటాను అనుకున్నావా? ఓయ్ నీ దిక్కున్నాడు చెప్పగా తప్పకా. జాగ్రత్తగా వినండి, ఇది చాలా కాంప్లికేటెడ్ ఆపరేషన్. గుండె ఓపెన్ చేసిన తర్వాత గుండు సూది కింద పడ్డా సరే పేషెంట్ గుండె ఆగిపోయే ప్రమాదం ఉంది. ఎవడ్రా ఆపరేషన్ థియేటర్లోకి సెల్ ఫోన్ తీసుకొచ్చిన వెధవా? మీ బొడ్లో ఒకసారి చేయబెట్టండి. ఎందుకురా ఆపరేషన్ ముందు బొడ్లో చేపెట్టడం? నువ్వు కానీ ఆనంద్, నువ్వు కానీ మూతికి గుడ్డ కట్టుకోండి. థ్యాంక్ యూ. ఏనాయనా రే బాబుజీ, బ్యాండ్ మేళం వస్తున్నట్టుంది, బయట నుంచే గంటే. ఏయ్ పిల్లకోతి. పిల్లకోత? ఎవరు తల్లి నువ్వు? నేనెవరో నీకంటే లోపల నా పెద్ద కోతికి బాగా తెలుసు. ముందు అతన్ని బయటికి రమ్మను. నాకంటే పెద్ద కోతి అంటే యు మీన్ డాక్టర్ చిలుకూరి? ఆయనకంత సీన్ లేదు గానీ డాక్టర్ ఆనంద్ పిలువు. సరే సరే పిలుస్తాను గానీ ముందు సౌండ్ ఆపించండి. లోపల ఆపరేషన్ అవుతుంది, పేషెంట్ తెచ్చేలా. వెళ్ళి పిలవరా. అప్పు ఇది పెద్ద కంచులో ఉంది. ఏమైందిరా? ఏంట్రా ఇంకా ఆపలేదు? ఎందుకు ఆపుతారండి? వాళ్ళు వచ్చింది మీకోసమే. సార్ ఆపరేషన్ పూర్తయ్యాక మేనేజ్ చేయరా? ఆ వచ్చినవాడి పెద్ద కంచులా ఉందండి, దగ్గరుండి మరీ వాయించేస్తుంది. వెళ్ళండి బాబు. సార్ ప్లీజ్. ఏంటయ్యా నాకు ఈ బ్యాండ్? ప్రతి పని సగం సగం చేస్తావు. పిండి రుబ్బేది నువ్వు, దోశలేసేది నేనా? వెళ్ళు వెళ్ళు వెళ్ళు, కత్తిచ్చిపో. కత్తి లేకుండా ఆపరేషన్ చేస్తా ఉంటావు. సారీ.
సైలెన్స్ సైలెన్స్. ఇది హాస్పిటల్ అనుకుంటున్నావా, అమ్యూజ్మెంట్ పార్క్ అనుకుంటున్నావా? ఇక్కడికి వచ్చి న్యూసెన్స్ చేయడానికి. హాస్పిటల్ కే కాదు, నువ్వు అమెరికా వెళ్ళి అక్కడికి కూడా వస్తాను. ఏయ్, ఇక్కడి నుంచి వెళ్తావా లేదా? లోపల పేషెంట్ ఆపరేషన్ చేయాలి. వెళ్ళా. ఏయ్, 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 ఏయ్. హలో, ఆపండి. వీళ్ళకి పేమెంట్ ఇస్తేనే నీకు మూమెంట్. నువ్వు నాకు మూమెంట్ ఇచ్చేదేంటి? చూడు, నీ పెళ్ళి నేను కావాలని చెడగొట్టలేదు, కానీ నువ్వు మాత్రం పని కట్టుకున్న వర్క్ డిస్టర్బ్ చేస్తున్నావు. ఓయ్, నాకు గాని కాలిందనుకో నీకు జీవితాంతం పెళ్లి కాదు, అంతే. హ, నీకంత సీన్ లేదు గానీ ముందు డబ్బులు తీ, ఆ. లేకపోతే ఈ సౌండ్ కి హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్ అందరూ పోతారు. జాగ్రత్త. అమ్మో, ఏయ్, ఆపండియా, ఆపండియా. మేస్త్రి, మేస్త్రి, ఎవరై మేస్త్రి? నేనేనయ్యా. మీకు ఎంత ఇవ్వాలి? 10,000. 10,000? అవును. న్యాయం అయ్యా ఇది. ఇదిగో పెడక వెళ్ళండి. వెళ్తాంలే. లే, రండ్రా. మళ్ళీ ఏంటయ్యా? ధర్మప్రభువులు మరి మాకు మీకెంత? 2,000. 2 పుచ్చుకోండి. చల్లగా ఆ? సెల్ ఫోన్ టవర్ కి స్టెథోస్కోప్ తగిలించినట్టు చూడ్డానికి 6.5 అడుగులున్నావు. ఆ మాత్రం బ్రెయిన్ లేదు. యా, వాళ్ళకెందుకు ఇచ్చావు? వాళ్ళు మీ వాళ్ళు కదా. అయ్యో, వాళ్ళు శవాన్ని తీసుకెళ్ళడానికి వచ్చారు. అమ్మో, టోటల్ గా ఈ నెల జీతం బొక్క. రేయ్, జాగ్రత్త, జాగ్రత్తగా దించండి. ఏంట్రా వీరబాబు, కాస్త బిజీగా ఉన్నట్టున్నావు? అవునన్నయ్య, మన ఫ్లాట్ లో కొత్త లేబర్స్ దిగారు. లేబర్స్ కాదు, నైబర్స్. ఏదో ఒకటి, చాలా మంచి ఫ్యామిలీ, గొప్ప మర్యాదస్తులు. ఆహా, ఆ. అలాంటి వాళ్ళేరా మనకు కావాల్సింది. మన చుట్టూ మర్యాదస్తులుంటే మనకెంత మనశ్శాంతిగా ఉంటుందో. అవును, నమస్తే డాక్టర్ గారు. నువ్వా? నేను చెప్పానే ఆ. మర్యాదస్తులని. వీళ్ళేనన్నయ్య. ఏహ, ఈవిడ మర్యాద నాకెందుకు తెలీదురా? అంటే మేడం మీకు ముందే తెలుసా? తెలియకపోవడం ఏంటయ్యా బాబు, మాది జన్మ జన్మల బంధం. సెల్ ఫోన్ కి టవర్ కి ఉన్న అనుబంధం. భలే చెప్పారండి. మనుషులు అన్నాక ఆ మాత్రం బంధం ఉండాలి. రేయ్, వెళ్ళి ఆ చూడు. సామాన్లు జాగ్రత్త రా. ఏంటి డైరెక్ట్ గా మా ఫ్లాట్స్ లోకి వచ్చి చేరిపోయావు? నేనేం అప్పు తీర్చమని మీ గడప మీదకి వచ్చి కూర్చున్నానా? ఫ్లాట్స్ లోనే కదా చేరాను. వాట్ ఏ కోఇన్సిడెన్స్. ఈ ఫ్లాట్స్ లో నేను నాని తెలియక చేరినట్లున్నావు. అదేం కాదు, తెలిసే చేరాను. తెలిసే చేరావా? మరేం చేయాలి? నీకోసం అటు ఇటు తిరగలేక చస్తున్నాను. అదే ఎదురుగా ఉంటే నాకే శ్రమ ఉండదు, ఏ ఖర్చు ఉండదు. ఏంటమ్మా బయట నిలబడ్డావు? ఫ్లాట్ లో సామాన్ సర్దారుగా పద. సామాన్ తర్వాత నాన్న, ముందు డాక్టర్ గారిని సర్దుతున్నాను. హలో డాక్టర్ గారు, నమస్తే. నమస్కారం. వచ్చి మీ ఫ్లాట్స్ లో చేయాలని చూసారా? ఇప్పుడు మాకెంత ధైర్యంగా ఉందో. ఎందుకుండదు? నేను కూడా వేరే ఏదైనా ఫ్లాట్ చూసుకుంటే నాకు కూడా ఇంకా ధైర్యంగా ఉంటుంది. అదేంటి? అరే, మీ మధ్య ఇంత క్లోజ్ మ్యాటర్ ఉందా? నువ్వు ఉండరా బాబు, ఇక్కడ నేనే క్లోజు. ఈయనకి ఏమైంది? ఆయన అంతే టైపు. నువ్వు సమస్య చూడు. అలాగే. లోపలికి వెళ్ళమా నువ్వు? ఇదేంటి ఇక్కడికి వచ్చావు? నీ ఫ్లాట్ చాలా బాగుంది. ఈ ఫ్లాట్ నీ పేరు మీద రాయించేసుకుందాం అనుకుంటున్నావేమో. ఇది నా సొంతం కాదు, అద్దిది. నీ దగ్గర డబ్బులు వసూలు చేసుకోవడానికి ఫ్లాట్ రాయించుకోవాలా ఏంటి? చూడు, వంట పనిలో బిజీగా ఉన్నాను, వచ్చిన పని ఏంటో చెప్పు. ఎందుకంత ఫీల్ అయిపోతావు? ఓసారి బయటకు వచ్చి చూడు. అందరూ వినాయక చవితి పండుగని ఎంత సరదాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారో. ఒక్క వినాయక చవితి ఏం కర్మ, తమరు మాకు పరిచయం దగ్గర నుంచి దీపావళి, రంజాన్, క్రిస్మస్ అన్ని వెక్కిరిస్తున్నాయి. తమరి దైవం. నా మీద ఇంత అభిమానం చూపిస్తున్నందుకు చాలా థ్యాంక్స్. ఇదిగో. ఏయ్, ఏంటిది? ఫ్లాట్స్ లో అందరూ పండగ భోజనాలు చేస్తుంటే పాప నువ్వు మాత్రం ఉడికి ఉడకని తిండి తింటున్నావని స్వయంగా నేనే చేసి తీసుకొచ్చాను. తల్లి, నీ మ్యారేజ్ ఎఫెక్ట్ తోనే చేస్తున్నాను, మళ్ళీ క్యారేజ్ ఎఫెక్ట్ ఒకటా? వద్దు, తీసుకెళ్ళు. ఎందుకా కంగారు? దీనికి నేనేం బిల్లు వసూలు చేయనులే. ఇదిగో, నువ్వు బిల్లు అడిగినా అడగకపోయినా మీ ఇంటి భోజనం మాత్రం నాకు వద్దు. అవునా? ఒక్కసారి విప్పి చూడు, మళ్ళీ మళ్ళీ కావాలంటావు. క్యారేజేగా మరి ఇందులో ఏమైనా కలిపేవా? అబ్బే అదేం లేదు. ఇందులో నేను సగం తిని వదిలేసిన జాంగ్రీ ఉంది, మర్చిపోయి సర్దేశాను. అమ్మయ్య, జాంగ్రీయే కదా, లోపలికి వెళ్ళిపోయింది, బయటికి రావడం కష్టం. ఫోన్లే, తినేసావుగా. అయ్యా, మొత్తానికి పండగ పూట నా చేత నీ ఎంగిల్ జాంగ్రీ తినిపించావన్నమాట. అబురి రేయ్, ఆగుర్రా రేయ్, మీ ఇంట్లో బిర్యాలా ఆగుర్రా రేయ్, ఆగుర్రి. అరే ఏమ్రా, మీ హైదరాబాద్ వాళ్ళకి బ్రెయిన్ గడ్డంలో ఉందారా? ఆదా బగాడా ఆపమంటే ఈదా బగాడా ఆపిరేంద్రా? అన్నా, గీడ బిర్యానీ చాలా బాగుంటది. అరే చూప్, అద్దినే తెగ పలిసిర్రు. అదే మా కరీంనగర్ వాళ్ళు అయితే ఎక్కడ విదిలేస్తే అక్కడ జరుకులు చాపటాలు. బుద్ధి తక్కువ మిమ్మల్ని గిరాకీ తీసుకున్నారా బాయ్? లోపల అన్నకి ఆకలి అవుతుంది, నక్కలాగా నగరగలాడుతుండు. వెళ్ళి బిర్యానీ పార్సల్ తీసుకురా. అట్లాగే. బాయ్ కొండ్రా. అరే బాబు, ఒక స్పెషల్ బిర్యానీ జంబో ప్యాకెట్ తీసుకురారా. ఒరేయ్, మా అందరికి ఫ్యామిలీ ప్యాక్. పీస్ ఎక్కువ, రైస్ తక్కువ. ఓకే? ఏంటన్నా మనకి ఈ కర్మ? ఎస్కాట్ పేరు చెప్పి ఎట్టి చాకరీ చేయించుకుంటున్నాడు. అరే ముష్టి 3,000 అడ్వాన్స్ ఇచ్చి 30 రోజుల నుంచి ముప్పు దెప్పలో పెడుతున్నాడు. రేయ్, ఏమ్రా ఏం కొనుక్కుంటారు? ఏం లేదన్నా, ఆ? అన్నను ఒక్కసారి కింది దిగుమనన్నా. అన్నా దిగడు. అన్నా దిగితే మర్డర్ అన్న చేస్తాడు, లేకపోతే మర్డర్ అయిపోతాడు. అసలు అన్న ఎవరిని మటర్ చేయడానికి తిరుగుతుండే? అది క్రిమినల్ సీక్రెట్. పోనీ అన్నను ఎవరు చంపాలనుకుంటున్నారు అదన్నా చెప్పవే.
అది సెక్యూరిటీ సీక్రెట్. అన్న కుడి చేతితో చంపితే ఎడమ చేతికి తెలియదు, ఎడమ చేస్తే బాంబు అయితే కుడి చేతికి తెలియదు. పార్సల్ సార్. బాగా దొబ్బి తిని జల్దీ రండి. ఆ, గూడు మధ్యలో సాలిపురికిలాగా ఈడొకడు. ఆ బిన్ లాడెన్ గాడన్న ఫోటోలో ఫేస్ చూపిస్తాడు, వీరేంటి బ్లూ క్రాస్ బ్యాండ్ నుంచి కుక్కలా బయటికి రాడు. అదేమంటే టైం రావాలంటాడు. అబ్బా సంగతి తర్వాత బాగా ఆకలి అవుతుంది, ముందు బిర్యానీ తిందాం. కానీ ఎప్పుడు డేంజర్ లైట్ వెలుగుతుంటది. అరే అన్న డేంజర్ బెల్ కొట్టిండు వినిపించలేదురా. దున్నాబాతుల్లాగా తింటుర్రు. అన్నా ఇప్పుడే కదన్నా బిర్యానీ వచ్చింది. అరే అన్న ప్రాణం ముఖ్యమా మీకు బిర్యానీ ముఖ్యమరా? రండిరా జల్దీ లేవండిరా. కడుపు నిండా తింటేనే కదా అన్నను కాపాడేది, వేరే చంపేది. అదంతా నాకు తెలియదు. అన్న డేంజర్ లైట్ వేసిందంటే అరణ్యం ఆగినా నరికేస్తాడు. లేండ్రి పదండ్రి. ఈడప్ప చికెన్ బిర్యానీ కూడా తినవటం లేదు. వీడికి చికెన్ గునియా వచ్చి చేస్తాడు. అరే ఓ ఇస్మాయిల్ సార్, నగర ప్రజలు ఈ పులిరాజుల గురించి ఏమనుకుంటున్నారా? నోటితో చెప్పమంటారా సార్? మరి దేంతో చెప్దాం అనుకుంటున్నావు? ఓకే సార్, నోటితోనే చెప్తాను సార్. ఎవరి పేరు చెప్తే దొంగలు స్వేచ్ఛగా స్వైర విహారం చేస్తారో, ఎవరు పేరు చెప్తే బ్రోతల్స్ రెచ్చిపోయి విచ్చలవిడిగా వ్యభిచారం చేస్తారో, ఎవరి పేరు చెప్తే నక్సైట్లు ఆదమర్చి హాయిగా నిద్రపోతారో, అంతటి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పులిరాజు గారు మా చెంతనుండగా మాకేలా చింత అని పబ్లిక్ టాక్ సార్. అదేమిటోరా, మీరెంతగా పొగుడుతున్నా నాకు ఒక్కటి అర్థమై చావట్లేదు. అదే కదా సార్ మీ గొప్పతనం. ఒకరి మాట వినే అలవాటు మీకు అస్సలు లేదు కదా సార్. ఎస్ ఎస్ ఎస్, ఈ పులిరాజు ఎవడి మాట విన్నాడు? అవునరా? మన దెబ్బకు భయపడి కేడీలు ఊరు వదిలి పారిపోయారా, లేక నేరాల సంఖ్య తగ్గిందా? ఒక్క కేసు రావడం లేదు. కేసులు రాకపోతే మనమే కేసుల దగ్గరికి వెళ్దాం సార్. ఛా! పోలీసులు కేసులు లేక రోడ్ల వెంట పడ్డారని నగర ప్రజలు అనుకుంటారేమో. మీకంత డౌట్ గా ఉంటే గెటప్లు మార్చుకొని మఫ్టీలో వెళ్దాం సార్. ఎటప్పా? ఏంటయ్యా కేజీ బెండకాయలు 25 రూపాయల 15 చేసి ఇవ్వు. నేను అమ్మేది కూరగాయలు, రిలయన్స్ ఫోన్లు కాదు. కేజీ 25. ఎవడొచ్చి అడిగినా ఫిక్స్డ్ రేటు.